హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి వాషింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగానైతే యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో మనం వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే కింద ర్యాట్ మెష్ అని దొరుకుతుంది. సో అదైతే మేము తీసుకోలేదు, అమ్మ వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మేము తీసుకొని నియర్గా 5 years అవుతుంది. సో ఏంటంటే ఇంట్లో ఎక్కువ ర్యాట్స్ ఉండడం వల్ల వాషింగ్ మిషన్లోకి మళ్ళీ ఏసీలోకి ర్యాట్స్ వెళ్ళి ఆ వైర్స్ అనేది మొత్తం గొరికేసి మళ్ళీ ఇందులో వచ్చేసి సాక్సెస్ కానీ ఓల్డ్ క్లాత్స్ కానీ మొత్తం ఇలా ఫామ్ అయిపోయినాయి. మాకేంటంటే సడన్గా వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేస్తే పిఈ ఎర్రర్ అని వస్తుంది. సో ఎర్రర్ అని వస్తుందని కస్టమర్ కేర్కి కాల్ చేసి సో ఇట్లా ఎర్రర్ వస్తుంది అని కాల్ చేస్తే సర్వీస్ పర్సన్ వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ అంతా తీసి చూస్తే మొత్తం ఏంటంటే అందులో మొత్తం ఓల్డ్ క్లాత్స్ కానీ నెక్స్ట్ ఏంటంటే మొత్తం వైర్స్ అన్నీ మొత్తం గొరికేసినాయి. ఈ వాషింగ్ మిషన్ మొత్తం రిపేర్ చేస్తే అంటే డ్రమ్ దగ్గర మన గ్యాస్కెట్ ఉంటుంది కదా, సో అంటే రబ్బర్ లాగా ఉంటుంది కదా డోర్ దగ్గర, అది మొత్తం గొరికేసినాయి అండి. మొత్తం వైర్స్కి గ్యాస్కెట్కి లోపల ఇంకొకటి పోయిందట. వాటికి అన్నిటికి కలిపి 9,000, నెక్స్ట్ ఏసీకి వచ్చేసి 12,000 అయిందండి. సో మాకు చిన్న ఒక అంటే ఇట్లా ర్యాట్కి ఇట్లా ర్యాట్స్ వెళ్ళకుండా మెష్ ఉంటుందని ఐడియా లేకపోవడం వల్ల ఇట్లనైతే ఇంత డబ్బులు అయితే వేస్ట్ అవుతున్నాయి. సో మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్ అండి. ఇది 3 years తీసుకొని 6 years అట్లా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సర్వీస్ పర్సన్ అయితే వచ్చి ఇదంతా ఒకసారి చూస్తే అందులో ఓల్డ్ క్లాత్స్ కానీ నెక్స్ట్ అన్నీ కొరికేసి వైర్స్ అన్నీ కొరికేసి ఇట్లా మొత్తం గ్యాస్కెట్ కూడా కొరికేసి ఉంచేసినాయి. ఎలుకలు వచ్చేసి ఎక్కువ ఇంట్లో ఎలుకలు ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమున్నా కూడా చాలా జాగ్రత్తగానైతే ఉండండి. సో మీలో ఎవరికన్నా ఈ వీడియో యూస్ఫుల్గా అవుతుందనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మీకు వైర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం కొరికేసినాయి. లోపట అయితే ఇంకా మొత్తం చిన్న చిన్న క్లాత్స్ అయితే మొత్తం ఇట్లా ఫామ్ అయిపోయినాయి. లోపల మీకు ఒకసారి గ్యాస్కెట్ అయితే చూపిస్తా. సో పెద్ద హోల్ అయితే చేసినాయి. సో డ్రమ్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా లోపల. ఒక వాషింగ్ మిషన్ అనే కాదండి, ర్యాట్స్ ఉన్నప్పుడు వాషింగ్ మిషన్, ఏసీ, నెక్స్ట్ ఫ్రిడ్జ్ కానీ ఓవెన్ కానీ సో ఇట్లా ఏవి ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగానే అయితే ఉండండి. వీలైనంత వరకు ఎలుకలను అయితే రానివ్వకుండా సో మీరైతే అంటే ఎలుకలు రాకుండా ఏమైనా బోన్స్ అట్లుంటాయి కదా అవి కానీ లేదంటే ఏమన్నా ట్యాబ్లెట్స్ కింద దొరుకుతాయి అవి అయితే యూజ్ చేయండి. సో మనీ అయితే ఇంత వేస్ట్ అయిపోయినాయి. మాకు అంత ఐడియా లేదు. పిఏ ఎర్రర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ర్యాట్స్ లోపల డ్రమ్ దగ్గర గ్యాస్కెట్ని ఇంత పెద్ద హోల్ అయితే చేసినాయి. సో ఏంటంటే మనకు ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఎక్కువ వేలు పెట్టి కొనుక్కొని సో ఇట్లా ర్యాట్స్ వల్ల ఇట్లా ఇంత ప్రాబ్లం వస్తుందని అయితే మేము అనుకోలేదు. జస్ట్ ఏదో చిన్న వైర్ కనెక్షన్ వల్లనో ఏమో అనుకొని పిఏ ఎర్రర్ అంటే నార్మల్గా చూస్తే కనెక్షన్ ప్రాబ్లం వల్ల అట్లా అవుతుంది అనేసి మేము అనుకున్నాం, కానీ ఇంత ర్యాట్స్ వల్ల ఇంత ప్రాబ్లం అవుతుందని అయితే మేము అనుకోలేదండి. సో ఇంకా బ్యాక్ సైడ్ పైన ఓపెన్ చేసి చూస్తేనేమో ఇట్లా ఇంత డస్ట్ అనేది వచ్చినాయి క్లాత్స్. సో బ్యాక్ సైడ్ అయితే చిన్న చిన్న క్లాత్లు నెక్స్ట్ వైర్స్ అనే మొత్తం కట్ చేసి అయితే ఉంచినాయి. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఇంకెక్కువ పల్లెటూర్లలో ఏంటంటే ర్యాట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి కింద అంటే వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా వాటికైతే ఇట్లా ర్యాట్ మెష్ అనేది పెట్టుకుంటారు. సో కొంతమందికన్నా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. చూసిన వాళ్ళైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. సో కింద ఏంటంటే మొత్తం కింద ఫుల్ క్లాత్స్ అయితే ఉన్నాయి. సైడ్స్కి వాటి మొత్తం ఇల్లు అనేది క్రియేట్ చేసుకున్నాయి. మొత్తం ఇవి క్లీన్ చేయడానికి సర్వీస్ పర్సన్ అన్నాడు మినిమం 2-3 hours టైం పడుతుంది మేడం. సో గ్యాస్కెట్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఈ వైర్స్ అన్నీ ఆర్డర్ చేసిండు. ఆర్డర్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ అంతా ఇదంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ మెష్ అనేది పెట్టేసి అవన్నీ ఫిక్స్ చేసేసి వెళ్తా అనేసి చెప్పిండు. సో నియర్గా మనకు 50,000-40,000 పెట్టుకొని వాషింగ్ మిషన్లు తీసుకొని మినిమం ఈ ర్యాట్స్ వల్ల మళ్ళీ 10,000-15,000 అయితే మనం లాస్ అవుతాం. సో వీలైనంత వరకు ఏ వాషింగ్ మిషన్ అయినా పర్లేదండి, మెష్ అయితే పెట్టుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. సో ఇట్లా కింద మొత్తం ఇట్లా ఫామ్ అయిపోయింది. మళ్ళీ ఏంటంటే మనం ఎప్పుడు కానీ వాషింగ్ మిషన్ తీసుకుంటాం కదా, ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటే ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్టాండ్ మాత్రమే తీసుకోండి. కొన్ని వాషింగ్ మిషన్లు ఏంటంటే మనం వాషింగ్ మిషన్ 40,000 పెట్టి అట్లా తీసుకొని కింద అంటే నార్మల్గా స్టాండ్ వచ్చేసి 500,000 లో క్వాలిటీ స్టాండ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాటి మూవ్ చేయడానికి రాదు. మళ్ళీ వాషింగ్ మిషన్ అంటే 1400 RPM 1200 RPM ఎక్కువ RPM తోటి రన్ అవ్వడం వల్ల వాషింగ్ మిషన్ అనేది వైబ్రేట్ అయ్యి కొంచెం అంటే ఏంటంటే ముందుకు వచ్చి ఇది బ్రేక్ అయ్యే మా కింద స్టాండ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే మంచి
క్వాలిటీ ఉన్న స్టాండ్ అయితే తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్లో కూడా హెవీ బట్టలు అయితే అస్సలు వేయొద్దు. సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని అయితే మనం మెయింటెనెన్స్ ఎంత మంచిగా ఉంటే సో అవనేది ఎక్కువ ఇయర్స్ వస్తాయి. సో రన్నింగ్ అనేది సో ఇది చూపిస్తున్నా కదా, మొత్తం క్లాత్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ చిన్న క్లాత్స్ అయితే కనబడ్డాయి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.